ఉదయకాలపు వాక్యదానం కొరకు వేచి ఉన్న అందరికీ బట్టి వందనాలు. ప్రభుదాసు వారు ప్రార్థన చేస్తారు. కృపానిధి మా పరలోకపు రాజా, పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, అనంతుడా, అద్వితీయుడా, ఆదివంతమై అల్పము మేఘమైన దేవ, నిత్యము దూతరు పెరుగులు శరీరుసి పరిశుద్ధుడైన వేలాది కోట్లాది దూతలను కొనియాడబడుచున్న మా విమోచకుడా స్తోత్రములు. విశేషంగా మమ్మల్ని ఎంత నిమిత్తం ఏర్పరచుకున్నారు, ఆ పని జరిగించే వారముగా ఉండటానికి సహాయం దయచేయమని ఉదయకాలం ఇచ్చిన సమయాన్ని బట్టి మీతో సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ అడిగి ఉంచడానికి అత్యధికము దయచే దేవ స్తోత్రములు. చక్కటి సమయాన్ని అనుగ్రహించి మిమ్మల్ని మీరు మాయపరుచుకొని మాతో ఉండమని మా విమోచకుడు, నీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు ప్రభుదాసు గారికి యేసుక్రీస్తు వందనాలు తెలుస్తున్నాం. పాటపాడుకు సిద్ధంగా ఉన్న మన రూపస్ బ్రదర్ ఉన్నాడు. రూపస్ బ్రదర్ పాట పాడి వందనాలు బ్రదర్. ప్రభు నామంలో ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని చేరి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మన క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకంలో నుంచి 732వ పాట, యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా అనేటువంటి పాట పాడుకుందాం. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధ చేసేదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతకు పిలచెదము. అందరి ఎడల ప్రేమ చూపేదం, యేసు చెంతకు పిలచెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజమార్గమును చూపెదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ ఎల్లవేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహములు ప్రభు కొరకే, ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సాధ చేసేదము. మన యేసు ప్రభు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. వందనాలు.
చక్కటి పాడుబడిన రూపస్ గారికి వందనాలు. తిరిగి మన మధ్య చిరంజీవి గారు కాకినాడ నుంచి దైవ సందేశం అందించుండగా వాక్యం కొరకు మొదటిగా గత నెల 5వ తారీఖు సువార్త పిలుపుని గురించి లూకా సువార్త 24 అధ్యాయంలో చక్కటి సందేశం వత్సదేనాలు ఉంటున్నాడు. వాటి కొరకు ప్రార్థన ఎర్రబరెడ్డి ప్రార్థన చేశాడు. ఎర్రబరెడ్డి అంకుల్ వందనాలు ప్రార్థన చేయండి. చేస్తానండి. ప్రేమ గల తండ్రి, మహాపరిశుద్ధుడా, స్తోత్రం నాయన, దయాదాక్షిణ్యపూర్ణ, కరుణా సంపన్నుడా, మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడా, మీ పవిత్రమైన నామానికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక నూతన దినం ఉదయకాలమునే మీ పాసన్నిధిలో కలుసుకుని ఈ విధంగా ప్రభావ మీ నామ సంకీర్తన, మీ మాటలు ధ్యానించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకే కృతజ్ఞతలు తండ్రి. దించండి దేవా తండ్రి, మాలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకునే భాగ్యం మీరు అనుగ్రహించారు. మీ వాక్యము అద్దం లాంటిది తండ్రి నైనా, మరి సుత్తె వంటిది, సబ్బు వంటిది. మీ వాక్యం ద్వారా ప్రభా మా ఆత్మీయ జీవితాలను తండ్రి నైనా ఇంకా దేవా ప్రభా అభివృద్ధిలోనికి వచ్చినట్లుగా మీ దీవెని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ముందున్న సమయం ఇబ్బంది లేకుండా తండ్రి మీరే చక్కగా నడిపించి సహాయం దయచేస్తారని రావాల్సిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. చేరొచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి మయం పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ఎర్రబరెడ్డి గారికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో ప్రభు మాటలు ఆలకించడానికి, దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నా వాయిస్ బాగా వినిపిస్తుందండి? ఓకే, బాగా వినిపిస్తుంది. అపోస్తలుల కార్యాల గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలని మనం ఎంతవరకు ధ్యానం చేస్తూ వచ్చాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్న కూడికలు ధ్యానం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దాంట్లో ఆరంభంగా పెద్దల కూడిక మనము పెట్టుకుంటూ ఉంటాం. దానికి ఆధారం ఏమిటి అని మనం ఆలోచిస్తే అపోస్తలుల కార్యాల గ్రంథంలో దానికి ఆధారాలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 20వ అధ్యాయంలో ఒక కూడిక జరిగినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. 15వ అధ్యాయంలో ఒక కూడిక జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి. స్థానిక సంఘములో ఏర్పడిన సమస్యలు లేదా సిద్ధాంతపరమైన అంశముల పట్ల ఉన్న ఆ యొక్క మీమాంసను తొలగించాలి అని అంటే వాక్య అనుభవం కలిగిన పెద్దలు అందరూ కూడి ధ్యానించవలసిన వారుగా, లేదంటే పరిష్కారాలు ప్రభు ఆత్మ ద్వారా పొందవలసిన వారుగా ఉన్నారు అని చెప్పడంలో సందేహం లేదు. దానికి గల కారణం ఏంటంటే అపోస్తలుల కార్యాల గ్రంథంలో వారు పెద్దలు కూడుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మొదటి కూడిక 15వ అధ్యాయంలో మనం గమనిస్తాం. రెండవ కూడిక 20వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 15వ అధ్యాయంలో కూడిక ఎందుకు అంటే అక్కడ ఉన్న సిద్ధాంతపరమైన ఒక అంశాన్ని వారు దిద్దుబాటు చేశారు. అది వివరంగా మనం తర్వాత ఆలోచించవచ్చు, కానీ టూకీగా 2-3 మాటలు ఇక్కడ మనం ఆలోచించిన తర్వాత 20వ అధ్యాయం కూడికలోనికి వెళ్ళాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు మనకున్న సమయ భావాన్ని బట్టి ఒక 45 నిమిషాలు మన సమయాన్ని దేవుని వాక్యం వినడానికి, గ్రహించడానికి మనం కేటాయిస్తే ప్రభు మనతో మాట్లాడతాడని నేను ఆశిస్తున్నాను. యెరూషలేములో నుంచి వచ్చిన కొందరు వారు తీసుకొచ్చిన ఈ యొక్క దుర్బోధను పౌలు, బర్నబా ఎదిరించిన వారుగా ఉన్నారు అన్న మాట మనం చూస్తున్నాం. ఈ దినాల్లో సంఘాలకు చాలా నష్టాన్ని కలిగించేది
ఎవరు అని అంటే మత శాఖల వారు, లేదంటే మత మౌఢ్యం కలిగిన వారు కూడా కాదు. ఎవరు అని అంటే ఈ దుర్బోధకులు, వారి యొక్క దుర్బోధ. ప్రభు చెప్పాడు 24వ అధ్యాయంలో, తోడేళ్లు గొర్రె చర్మము కప్పుకున్న మత్తయి సువార్త 24వ అధ్యాయంలో తోడేళ్లు ఉన్నాయి అని చెప్పాడు. జాగ్రత్తగా ఉండండి, నా పేరట మిమ్మల్ని ఎవరిని మోసం చేయకుండా చూసుకోండి అని చెప్పాడు. వాళ్ళు నా పేరు పెట్టుకుని వస్తారు, కానీ నా వారు కాదు. వారు నా వాక్యాన్నే బోధిస్తున్నట్టు చెప్తారు, కానీ వాక్యం బోధించరు. వారు అధిక లోబులు, కల్పనా కథలు చెప్పు మీ వలన లాభం సంపాదించుకుంటారు అని పేతురు చెప్పాడు. చాలా స్పష్టమైన ఈ యొక్క బోధ మనము గ్రహించవలసిన వారిగా ఉన్నాము. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అని చెప్పాడు. అబద్ధ అపోస్తలులు ఉన్నారు అని దైవ గ్రంథంలో స్పష్టంగా మనం గమనిస్తున్నాం. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒకసారి చూస్తే 24వ అధ్యాయం 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు 11వ వచనం చెప్పాడు. 24 మత్తయి సువార్త 11. వారు ఆయన పేరట వస్తారు అని చెప్పాడు. 24 చూడండి, అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను చేసేదరు అని చెప్పాడు. కాబట్టి 24:4 చూడండి, యేసు వారు తిట్టాను, ఎవడనూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని చెప్పాడు. యేసు ప్రభు చాలా సార్లు శిష్యులతో అంత్య దినాల సూచనలు, యుగ సమాప్తిగా సూచనలు, ఆయన రాకడగ సూచనలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మోసము నా పేరట జరుగుతుంది, నా సంఘములో నా పేరట మోసం జరుగుతుంది అనేది ఆయన యొక్క భావం. ప్రియులారా, ఆలోచించారా? అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు సంఘానికి ఎంత నష్టాన్ని కలిగిస్తారో అన్న సంగతి, వారి వలన కలిగే నష్టము సామాన్యమైనది కాదు. అలాంటి అబద్ధ బోధ ఆ మొదటి శతాబ్దంలోనే ఆరంభమైంది. అది 15వ అధ్యాయంలో పౌలు బర్నబా ద్వారా పరిష్కరించబడింది. గలతీ పత్రిక ఈ 15వ అధ్యాయంలో జరిగిన ఆ యొక్క సభలో ఇవ్వబడిన ఆ ముగింపును బట్టి గలతీయ ప్రాంతాల్లో అప్పటికే వ్యాపించి ఉన్న సంఘాలకు పౌలు రాసిన పత్రికే గలతీ పత్రిక. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో అబద్ధ బోధలు చాలా భయంకరంగా ఉన్నాయి. సత్యమునకు చెవి ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు ప్రజలు తమ కొరకు ఇలాంటి బోధకులను పోగు చేసుకొనుచు దురద చెవులు గలవారై తిరుగుచున్న వారి యొక్క దురద తీర్చడానికి లేదా వారికి అనుకూలమైన బోధ చేయడానికి చాలా మంది ఉన్నారు. తిమోతి, నీవైతే వాక్యమును ప్రకటించు, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించు అని పౌలు హెచ్చరిక చేసినట్టుగా తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియులారా, ఇలాంటి అబద్ధ బోధన గురించిన ఆ యొక్క వివాదం మనం అక్కడ చూస్తాం. 15వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఆ మొదటి సభలో జరిగిన తర్కం మనం అక్కడ గమనిస్తాం. చూసారా, పౌలుకును బర్నబాకును వారితో విశేష వాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి అన్నాడు. అది ఆదిమ సంఘ కాలము కాబట్టి అప్పటికి సంఘము పూర్తిగా, సంఘం యొక్క పూర్తి నిర్మాణం లేదంటే పూర్తి వివరాలు రాలేదు. కాబట్టి ప్రతి అంశం పట్ల వారు యెరూషలేము సంఘములో మీద ఆధారపడేవారు. యెరూషలేము సంఘము ఆరంభ సంఘముగా ఉన్నది, అక్కడ అపోస్తలులు ఉన్నారు. కాబట్టి వారు అక్కడికి వెళ్ళి ఈ యొక్క సమస్య పరిష్కారం తెలుసుకోవాలి అని ఆశించారు.
అది ఆరంభంలో జరిగిన ఒక సంఘటన. మరి నేడు మన సంఘంలో సమస్య వస్తే ఏం చేయాలి? యెరూషలేము సంఘానికి వెళ్ళాలా, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న పెద్ద సంఘానికి వెళ్ళాలా అంటే జవాబు ఏమని మనం చెప్పాలి అని అంటే, ఏ సంఘానికి ఆ సంఘమే ఏమై ఉన్నదండి? స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది. ప్రతి సంఘానికి ప్రభు ఆయన శిరసై ఉన్నాడు. ప్రతి సంఘములో ఆయన సంచరిస్తున్నాడు. ప్రతి సంఘాన్ని తన కుడి చేత పట్టుకున్నాడు అన్న సంగతి మనం గమనించాలి. ప్రియులారా, ఆనాడు యెరూషలేమునకు వెళ్ళారు కాబట్టి ఈనాడు కూడా మనం యెరూషలేమునకు వెళ్దాం అని ఆలోచించడం ఏమాత్రం సబబు కాదు. అదొక్కసారే వారు యెరూషలేమునకు వెళ్ళినట్టు గ్రంథంలో రాయబడింది. ఆ తర్వాత చాలా సమస్యలన్నింటినీ వారే పరిష్కరించుకున్నారు. అవును ప్రియులారా, అందుకే పౌలు కొరింథీ పత్రికలో చెప్పాడు, బుద్ధిమంతుడైన వాడు ఒకడును మీలో లేడా అన్నాడండి 6వ అధ్యాయంలో. అవును, జ్ఞానం కలిగి బుద్ధి కలిగి దేవుని వాక్యానుసారమైన పరిష్కారాలు తెలియచేయగలిగిన సహోదరులు స్థానిక సంఘంలో దేవుడు ఇస్తాడు. ఒకవేళ మనకేమైనా ఇంకా అనుభవం కలిగిన వారు ఏదైనా కొన్ని విషయాలు మనతో మాట్లాడాలంటే ఎవరినైనా మనం పిలవచ్చు, అది తప్పు కాదు. కానీ ఏ నిర్ణయమైనా స్థానిక సంఘ పెద్దలు తీసుకోవలసిన వారుగా ఉన్నారు అనేది ప్రాథమికమైన అంశం. పెద్దలు అనేవారు వాక్యానుసారమైన ఏర్పాటులో ఏర్పరచబడిన వారు, పిలుపుతో ఏర్పరచబడిన వారు, వరము కలిగిన వారు అయితే ఖచ్చితమైన పరిష్కారాలు వాళ్ళు తెలియచేయగలరు. నేటి దినాన్న మన సంఘాల్లో ఉన్న సమస్య మనం తీర్చుకోలేకపోవడం కారణం ఏంటంటే, ఇప్పుడు పెద్దలుగా నియమించబడిన వీరు ఆ అర్హతలు ఉన్నాయా అంటే చాలా మంది విషయంలో మనము చెప్పలేకపోతున్నాం. ఒకవేళ అర్హులైన వారు, నియమించబడిన వారు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత ఆత్మ చేత నింపబడిన వారు అయితే ఏ సమస్యనైనా వారు ఈజీగా పరిష్కారాన్ని తెలియచేయగలరు. కానీ కులాన్ని బట్టో, మందిని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే సీనియారిటీని బట్టో, లేకపోతే తనకున్న వాక్ చాతుర్యాన్ని బట్టో, లేదంటే చేయకపోతే వివాదం చేస్తాడనే భయాన్ని బట్టో చేయబడిన ఈ పెద్దలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా పరిష్కరించవలసిన సమస్య ఎదురైనప్పుడు సరైన పరిష్కారాలు తెలియచేయలేని వారుగా, విఫలమయ్యేవారుగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దానికి కారణం పెద్దలు ఈ పని చేయలేకపోతున్నారు అంటే దానికి కారణం ఏంటంటే వారు పిలువబడిన వారేనా లేదా ఏర్పరచబడిన వారేనా, దేవుని గ్రంథంలో ఉన్న అర్హతలు కలవారేనా అన్న సంగతుల మీద మనము ప్రశ్నించుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. సంఘం యొక్క భవిష్యత్తు స్థానిక సంఘ పెద్దల మీద ఆధారపడి ఉంటుంది. ఇది బ్రదరన్ సంఘాల వారు దేవుని మహాకృపను బట్టి వాక్యానుసారమైన ఈ సత్యాన్ని బయటికి తీసుకురావడమే కాకుండా దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్న వారుగా ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే పెద్దల ఏర్పాటు విషయంలో, పెద్దల నియామకం విషయంలో చాలా సంఘాలు విఫలమయ్యాయి. ఆ కారణాన్ని బట్టి సంఘాల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇక్కడ పౌలు బర్నబా అనేవారు పెద్దలు కాదండి. పౌలు బర్నబా అనేవారు సువార్థికులు. వారు సువార్త చేస్తూ ఆ గలతీయ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ అక్కడ అనేక మంది అన్యులు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు యూదులు ఏం చేశారంటే వారు ఈ యొక్క విశ్వాసం ఉంచిన అన్యజనులను ఏం చేయాలనుకున్నారు? యోధా మతాన్ని వారు అనుసరించాలి అని వారు చెప్పిన ఆ సంగతిని బట్టి వారు ఎంతగానో కలత చెందినట్టుగా వారు గమనిస్తున్నాం. చూడండి, 4వ వచనం, 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం, 15వ అధ్యాయంలో ఆ మాటలు స్పష్టంగా రాయబడ్డాయి. కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి అన్న మాట గమనిస్తున్నాం. ఎవరు వారు? పౌలు, బర్నబా. యెరూషలేము నుంచి వచ్చిన ఆ కొంతమంది యూదులు తీసుకొచ్చిన ఆ దుర్బాధ విషయమై వీరు ఖండించారు.
వీరు నిలబడ్డారు. ఈ నిలబడిన కారణాన్ని బట్టి అక్కడ ఏమి రాయబడిందంటే సంఘము వారిని పంపిస్తున్నారండి. ఎక్కడికి? యెరూషలేముకు వెళ్ళండి. అక్కడ పేతురు, యాకోబు, యోహాను అనే యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు. ఇందు విషయమై వారేమి మీతో చెప్తారో విని రండి అని చెప్పారు. అయితే వారు ఎంత అద్భుతమైన స్థానిక సంఘ పెద్దలు అంటే మనం గమనించినట్లయితే వారు చాలా శ్రేష్టమైన పరిష్కారాన్ని తెలియజేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆత్మీయులు, పరిశుద్ధులు, ప్రభు చేత ఏర్పరచబడిన వారు కాబట్టి మంచి అవకాశం వచ్చింది, ఈ సంఘం మీద మనం పెత్తనం చేయొచ్చు అని భావించలేదు వారు. దైవ పరిష్కారాన్ని, దేవుని వాక్యానుసారమైన పరిష్కారాన్ని ఆనాడు వారు ప్రతిపాదించిన కారణాన్ని బట్టి ఈనాటికి స్థానిక సంఘాల యొక్క స్వయం ప్రతిపత్తి నిలబడడానికి కారణమైంది. అవును ప్రియులారా, ఏదైనా సంఘంలో అక్కడున్న పెద్దలు కొంత అవగాహన లేమి కలిగి ఉన్నప్పుడు, అవగాహన కలిగిన వారు, దాన్ని పరిష్కరించగలిగిన వారు, వాక్యానుసారమైన పరిష్కారం తెలియచేయగలిగిన వారు, వాళ్ళు ఆహ్వానిస్తే సంఘము ద్వారా వాళ్ళు పంపించబడ్డారు. అంటే ఆ సంఘము కోరుకుంది. యెరూషలేము సంఘములో ఉన్నవారు మా సంఘంలో ఏర్పడిన ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని. ఇది అంత్యోకయ సంఘం. సంఘము వారిని పర్మిషన్ ఇచ్చి పంపించింది అనమాట. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారుగా ఉన్నాం. 3వ వచనం 4వ వచనం గమనిస్తే ఆ విషయాలు మనం చూడవచ్చు. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినేకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరుల అందరికి మహా సంతోషము కలుగజేసేది అన్నాడు. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారు అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకుని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారు. పరిచయలు తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవాలని, మోషే ధర్మశాస్త్రం గైకొనవాలని వారికి ఆజ్ఞాపింపవాలని చెప్పారు. ఇది సమస్య. వీళ్ళు వెళ్ళారు, విషయాన్ని తెలియజేశారు, వారు సంతోషించారు, వీరిని చేర్చుకున్నారు, సంఘం ద్వారా పంపించబడ్డారు, సంఘం అక్కడ చేర్చుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అవును ప్రియులారా, అయితే కొందరు ఏం చేస్తున్నారు? కొందరు మోసే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపించమని చెప్తున్నారు. ఇక్కడున్న వారు ఎవరో యూదులే. యోహాను కానీ, యాకోబు కానీ, అక్కడున్న వారందరూ యూదులే, పేతురు కానీ. వీరు పరిసయ్యులు అనేవారు కొంత తెగ ప్రభుని నమ్ముకున్నారు ఆ దినాల్లో. కానీ వారు ప్రభుని ఎలా నమ్ముకున్నారంటే ధర్మశాస్త్రాన్ని నమ్ముకున్నారు, ప్రభుని నమ్ముకున్నారు. ఇది వాళ్ళ నమ్మకం. వీళ్ళు మతస్థులు, యోధా మతస్థులు. ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించిన అనుభవం లేదు వాళ్ళకి. కానీ యెరూషలేము సంఘంలో ఒక ప్రాధాన్యత వారు కోరుకోవాలి, ఒక ప్రధానమైన స్థానానికి వారు వెళ్ళాలి అని ప్రయత్నం పడుతున్నారు. కానీ అక్కడ ఉన్న సంఘ పెద్దలు ఎవరు? యోహాను, యాకోబు, కేఫా. అందుకే గలతీ పత్రికలో స్తంభములుగా ఎంచబడిన వారు అని రాయబడింది. గలతీ పత్రిక మనం గమనిస్తే గలతీ పత్రికలో స్తంభములుగా ఎంచబడిన వారు అన్న మాట 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు పౌలు చెప్పాడు. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుటకు పేతురుకును సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తలుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో పాలువారం అనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి అనే మాట రాయబడింది. అర్థమైందా? స్తంభములుగా ఎంచబడిన వారు ఆ దినాల్లో
యెరూషలేము సంఘములో స్తంభాలుగా వాళ్ళు ఎంచబడ్డారు. కాబట్టి వారు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి పూనుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇది వింత కాదు. ఒకసారి ఆలోచించాలి. సంఘంలో సమస్యలు అనేవి వింత కాదు, కానీ పరిష్కారాలు చేయకపోవడం వింత. సరైన పరిష్కారం దిశలో సంఘాన్ని నడిపించకపోవడం ఒక వింతగా ఉన్నది. కారణం ఏంటి? సమస్య పెద్దదే, చిన్న సమస్య కాదు. కృపా సువార్తను వారు మరలా ధర్మశాస్త్రం వైపు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. సువార్త సత్యాన్ని వాళ్ళు పాడు చేయాలని ప్రయత్నం చేస్తారు. సువార్తను వారు పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ సందర్భంలో ఈ సువార్త సత్యం విషయమై పౌలు ఎంత మాత్రం కూడా వారిని లక్ష్యం చేయలేదు అన్న మాట కూడా చెప్పాడు. చూడండి, 2వ అధ్యాయం గలతీ పత్రిక 5వ వచనం చూడండి. 5వ వచనం, సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడ్డకు ఒప్పుకొనలేదు అన్నాడండి. సువార్త సత్యము అన్నాడండి. ఈ సువార్త సత్యం ఏమిటి అంటే అది పేతురు చెప్పాడు. పేతురు అపోస్తల కార్యాల గ్రంథంలో 15వ అధ్యాయంలో పేతురు చెప్పిన మాట మనం చూస్తే, పేతురు చెప్పిన మాట 10వ వచనం, 15వ అధ్యాయం 10వ వచనం, కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి ఏంటిది? ధర్మశాస్త్రం శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించున్నారు అన్నాడండి. పైన వివరణ చెప్పాడు. ఇక్కడ దాని యొక్క ముగింపు మాటలు చెప్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. మనమైనను మన పితరులైనను మోయలేని కాడి ఏంటంట? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చూపిస్తుంది, కానీ పాపానికి విరుగుడు ధర్మశాస్త్రంలో లేదు. ఆజ్ఞ రాకముందు పాపమునకు జీవము ఉండదు. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపము, ఆజ్ఞ లేనప్పుడు పాపము మృతము. కానీ ఆజ్ఞ రాగానే పాపమునికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. కాబట్టి ఆజ్ఞ గల ధర్మశాస్త్రము పాపమెట్టుదో చూపించింది, కానీ పాపానికి పరిష్కారము ఇవ్వలేదు. ధర్మశాస్త్రము ధర్మామీటర్ లాంటిది అన్నాడు నాకు ఆయన. జ్వరం ఎంతో చూపిస్తుంది, కానీ ఆ జ్వరానికి మందు ధర్మామీటర్ కాదు అన్నాడు. కానీ కృప సత్యము ధర్మశాస్త్రమునకు మించినది. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా ధర్మశాస్త్రానికి మించిన నీతి విశ్వాసం మూలముగా మనం కనుగొంటున్నాం. ఇక్కడ పేతురు చెప్పిన మాట ఏమిటంటే, మనమైనను మన పితరులైనను మోయలేని కాడి ధర్మశాస్త్రం మీరెందుకు శిష్యుల మీద మోపాలని ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాడు. అవును ప్రియులారా, ఈ మతపరమైన అంశాలు, ఈ లోకపరమైన అంశాలు సంఘాల్లో విశ్వాసుల మీద మనం రుద్దకూడదు. ఈ పరిశీల సంతతికి చెందిన వారు ఎవరైతే అన్ని జనాంగములో నుండి ప్రభు యొద్దకు వచ్చారో వారు ధర్మశాస్త్రాన్ని వెంబడించాలని మీరు ఆజ్ఞాపించండి అని వారు మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. పేతురు నిలబడ్డాడు. పేతురు తన యొక్క కన్క్లూజన్ చెప్తున్న పేతురికి ప్రభు ముందే చెప్పాడు, దేవుడు పవిత్రమైన వారిగా ఎంచిన వారిని నువ్వు అపవిత్రులుగా ఎంచొద్దు అని. 10వ అధ్యాయంలో పేతురికి దర్శనం కలిగింది. 11వ అధ్యాయంలో వారికి, యూదులకును పేతురికి మధ్య ఇది ఒక గొప్ప యుద్ధముగానే జరిగినట్టుగా మనం గమనిస్తున్నాం. కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఒక అద్భుతమైన దర్శనంలో పేతురికి తెలిసిన ఒక సత్యం ఏమిటంటే, యూదులకు మాత్రమే యేసు ప్రభు కాదు, యేసు ప్రభు అందరికీ ప్రభు అన్న మాట అర్థమైంది. అంతేకాకుండా యూదులకు మాత్రమే ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు కాదు, అన్యులను కూడా ఆయన చేర్చుకున్నాడు అనే సంగతి ఆ దర్శనం ద్వారా అర్థమైంది. చూసారా, 10వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథము 28వ వచనం మనం చూస్తే, 10వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథము 28వ వచనం, అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయుటకైనను అట్టి వాటిని ముట్టుటకైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే
ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని చెప్పాడు. చూసారా, ఏం చూపించాడంటే అండి, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, ఏ మనుషుడు అపవిత్రుడు కాదు అని దేవుడు నాకు చూపించాడని చెప్పాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు నాకు చూపించాడు, నేను పరవాసునై ఉన్నాను. ఒక దుప్పటి దిగి వచ్చింది. చూస్తారా, 10వ అధ్యాయం 10వ. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరెను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబట్టయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తిరుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని ఏదైనా ఎన్నడైనా తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడిన రాయబడింది. చూసారా, దేవుడు పరిశుద్ధపరిచినది, దేవుడు పవిత్ర పరిచినది నువ్వు నిషిద్ధమైనదిగా ఎంచొద్దు అనే ఒక వర్తమానం వచ్చింది. పేతురుకి అర్థమైపోయింది. కింద అదే చెప్తున్నాడు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించును అని చెప్పాడు. అందుకే 34వ వచనంలో చెప్పాడు, 10వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని చెప్పాడు. 36వ వచనం చెప్పాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పాడు. చూసారా, ఈ సువార్త సత్యం ఎవరికి అర్థమైంది? పేతురుకు అర్థమైంది. ప్రభువే చూపించాడు. యూదులకు మాత్రమే కాదు, అన్యులకు కూడా దేవుడు రక్షణ కలుగు చేయబోతున్నాడు, అందరినీ పవిత్రంగా చేయబోతున్నాడు, అందరినీ పరిశుద్ధపరచబోతున్నాడు. ఈ సువార్త సకల జనులకు ప్రకటించబడబోతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతి వారికి అర్థమైంది. అందుకే అపోస్తల కార్యాల గ్రంథం రండి, 15వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనేను. ఇది కన్క్లూజన్. రక్షణ ఎలా వస్తుంది? ధర్మశాస్త్ర ఆచారాల వల్ల కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల ద్వారా కాదు, బలుల ద్వారా కాదు, అర్పణల ద్వారా కాదు, పండగల ద్వారా కాదు, ఆచారాల ద్వారా కాదు. మరి ఎలా వస్తుందంటే, కృపచేత మనం రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా అన్నాడు. యూదులమైన మనమే, ధర్మశాస్త్రం కలిగిన మనమే, ఆజ్ఞలు కలిగిన మనమే కృపచేత రక్షించబడ్డాం కదా. మరి అలాంటప్పుడు మరి వాళ్ళు ఎలాగా రక్షించబడాలి? వాళ్ళు కూడా అంతే కదా అని చాలా స్పష్టమైన తీర్మానాన్ని ఇక్కడ పేతురు ప్రతిపాదించినట్టుగా మనం కనపడుతుంది. అవును ప్రియులారా, చాలా సందర్భాల్లో ఒక వివాదం తీర్చడానికి లేదంటే ఒక అంశాన్ని మనం పరిష్కరించడానికి కూర్చున్నప్పుడు నీ మాటలు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి? ప్రభు పక్షాన్ని నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నామా, ప్రజల పక్షాన్ని నిలబడడానికి ప్రయత్నం చేస్తున్నామా? సంఘాలు విడిపోవడం గల కారణం ఏంటో తెలుసా? సరైన పరిష్కారాలు సరైన సమయంలో దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడేవారు కరువైపోయారు. సహోదరుడు ఏమనుకుంటాడో, ఆ సంఘ పెద్దగారు ఏమనుకుంటారో, లేకపోతే మరలా మనల్ని పిలుస్తారో లేదో, లేకపోతే మన యొక్క వెయిట్ ఏమైనా తగ్గిపోద్ది, ఇలాంటి వాటిని బేరీజు వేసుకుని మాట్లాడే మాటలు దేవునికి అవమానకరం. ఏది సత్యమో, ఏది వాక్య సత్యమో, ఏది సువార్త సత్యమో, ఏది సంఘ సత్యమో దాని పక్షాన నిలబడని వాడు రేపు ప్రభు ఎదుట లెక్క చెప్పవలసిన వాడిగా ఉన్నాడు. పేతురు ఏమాత్రము భయపడలేదు, ధైర్యంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, మనమైనను మన పితరులైనను మోయలేని కాడిని వారి మీద మీరు ఎందుకు మోపాలనుకుంటున్నారు?
అన్యులు దేవుని యందు విశ్వాసం ఉంచుతారన్న సంగతి దేవుడు నాకు చూపించాడు. నా ద్వారానే ఆ యొక్క సంగతిని మొదట ఆయన ఆరంభించాడు అని ఆ 7వ వచనంలో చెప్పాడు. చూడండి, 15వ అధ్యాయం 7వ వచనం, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గుర్చి సాక్ష్యం ఇచ్చాను అన్న మాట మనం గమనిస్తున్నాం. చూసారా, ఆరంభంగా సువార్త అన్యజనులకు ప్రకటించడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు కదా, అది మీకు తెలియను కదా. ఈ సంగతి అంతా మీరు చదువుకోవాలంటే 11, 10 అధ్యాయాలు మీరు చదవాలి. కారణం ఏంటంటే 11, 10 అధ్యాయాల్లో అన్యజనుల యొద్ద జరిగిన సువార్త, దానికి యూదులు పెట్టిన ఆటంకాలు అక్కడ స్పష్టంగా పేతురు మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన ఈ యొక్క దుర్బోధ విషయమై సంఘ పెద్దల కూడికలో చర్చ జరుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అవును, సంఘ పెద్దలు దేని విషయమై చర్చించాలి? ముఖ్యంగా మన సంఘంలో జరిగే బోధ విషయమై చర్చించాలి. ఎలాంటి బోధ జరుగుతుంది అనేది, ఎలాంటి బోధ లోపలికి వస్తుంది అనేది, విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది అనేది, వాటిని గురించే చర్చ ఉందా? వాళ్ళ యొక్క చర్చ చూడండి, గొప్ప వివాదము వారి మధ్య, గొప్ప తర్కము వారి మధ్య జరిగింది అన్న మాట మనం చూస్తున్నాం. 6వ వచనం కూడా ఆ మాట ఉంది, 2వ వచనంలో ఆ మాట ఉంది. 6వ వచనం చూడండి, అప్పుడు అపోస్తులను పెద్దలను ఇలాగూ ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లను. ఇక్కడ వారి మధ్య తర్కము జరిగింది అనే మాట మనం గమనిస్తున్నాం. బహుతర్కము జరిగింది అన్న మాట కూడా గమనిస్తున్నాం. పెద్దల కూడికలో కొంత వేడి వాడి చర్చ జరగడము, మరి ఈ వాక్యాన్ని బట్టి నేను తప్పు కాదు అని భావిస్తున్నాను. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క వేడి వాడి చర్చ ఎంతవరకైనా వెళుతుంది, కానీ పరిష్కారము విషయమై పరిష్కారపు దిశ వైపు వెళ్ళాలి, చివరికి అందరూ వాక్య సత్యం వైపు రావాలి అనేది దీని యొక్క సారాంశం. అవును, ఒక సంగతి పరిష్కారం కొరకు కూర్చున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు, లేకపోతే ఆ పక్కన ఉన్నవారు ఈ పక్కన ఉన్నవారు కొంత వాడి వేడిగా మాట్లాడవచ్చు, కానీ వాక్య పరిధి దాటి మాట్లాడకూడదు అనేది సత్యం. వాక్య సత్యాన్ని దాటి మాట్లాడకూడదు అనేది సత్యం. అది గమనించాలి. ఇక్కడ పేతురు లేచి నిలబడి ఆ వాక్య సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇరుపక్షాల వారు విన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అవును ప్రియులారా, ఈ దినాల్లో అక్కడ మనము విఫలమవుతున్నట్టుగా కనబడుతుంది. అవును, వాదాలు రావచ్చు, తర్కాలు రావచ్చు, విభేదాలు రావచ్చు, కొన్ని భిన్నాభిప్రాయాలు మన మధ్య పొడచూపవచ్చు, కానీ మనం వాటి పరిష్కార విషయమై కూర్చున్నప్పుడు ఎంతవరకు దేవుని వాక్యానికి మనం విలువిస్తున్నాం, ఎంతవరకు శరీరాన్ని మనము అనుమతిస్తున్నాం, ఎంతవరకు శరీర స్వభావానికే ఎక్కువ మనం లోబడుతున్నాం అనేది ఆలోచించుకోవాలి. అహాన్ని, గర్వాన్ని సంతృప్తి పరచుకోవడానికి కొంతమంది వారు చేసేది తప్పు అయినా కానీ పిడివాదంగా ఉంటారనమాట, మొండివాదంగా ఉంటారనమాట. అది దేవుని వాక్యానికి విరుద్ధమైంది. పైన శాస్త్రులు పరిచయాలు చెప్పిన మాట ఏమిటి? వీరికి ధర్మశాస్త్రాన్ని అనుసరించమని ఆజ్ఞాపించమని చెప్తున్నారు, కానీ పేతురు చెప్పే మాట ఏంటి? మనమైనను మన పితరులైనను మోయలేని కాడి వారి మీద మీరు ఎందుకు మోపాలని ప్రయత్నం చేస్తున్నారు? కృప వల్లనే కదా మీరు రక్షించబడ్డారు, ఆ కృప వల్లనే వారు కూడా రక్షించబడతారు. ఏ మనుషుడు నిషిద్ధమైన వాడు కాదు, నిషేధింపదగిన వాడు కాదు, అపవిత్రుడు కాదు, దేవుడు నాకు చూపించాడు అని వారికి చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైన సంగతిగా ఇక్కడ ప్రస్తావించబడ్డాడు. ఎవరండి? ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది. కొత్త నిబంధనలో
ధర్మశాస్త్రం వారికి ఎందుకు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం అనుసరించడానికి ఇవ్వబడింది, ధర్మశాస్త్రం లోబడ్డానికి ఇవ్వబడింది, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఇవ్వబడింది. కానీ వారు నెరవేర్చలేకపోయారు. నెరవేర్చలేరు అన్న సంగతి దేవునికి తెలుసు. కానీ వారు నెరవేర్చలేము అన్న సంగతి వారు ఎరగాలని, నెరవేర్చడానికి దేవుని మీద వారు ఆధారపడాలి అని ఇప్పుడు వారికి దేవుడు తెలియజేసిన సంగతి ఏంటంటే, ధర్మశాస్త్రానికి ప్రతీకగా దేవుడు మనకి ఏమిచ్చాడు? దేవుని ఆత్మనిచ్చాడు. అదే ఇక్కడ కంపారిజన్. అవును ప్రియులారా, ధర్మశాస్త్రం కింద వారు ఏవేవి చేయలేకపోయారో వాటన్నిటినీ దేవుని ఆత్మ ద్వారా మనం చేయడానికి సామర్థ్యాన్ని దేవుడు కొత్త నిబంధనలో మనకు కలిగించాడు. ఇది అద్భుతమైన జీవితం. ఆత్మను అనుసరించే జీవితం, ఆత్మను అనుసరించి నడిచే జీవితం, ఆత్మ చేత శరీర క్రియలను చంపే జీవితం, ఆత్మ చేత దేవుని బలాన్ని పొందే జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అవును, ఇక్కడ చెప్పాడు చూడండి, 8వ వచనంలో హృదయములను ఎరిగిన దేవుడు అని చెప్పాడు. అదే వచనంలో మనకు అనుగ్రహించబడినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు. చూసారా, పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన జీవితంలో ప్రాముఖ్యమైన వ్యక్తి. పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్ముని ద్వారానే ఈ నూతన నిబంధన వాక్య సత్యాన్ని మనం అనుసరించగలం. పరిశుద్ధాత్మని ద్వారానే దేవుని సత్యాన్ని మనం వెంబడించగలం. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ యొక్క ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలం. ఒక మాటలో చెప్పాలి అని అంటే, పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా, వారు ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం. వారు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారుగా పఠించేవారుగా ఉన్నారు, మనం పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలు బోధించబడే వారుగా ఉన్నాం. అవునా? ఇదే అపోస్తులు రాసిన, ఇంతకుముందు మీకు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యాలు రాసిన వ్యక్తి లోకా సువార్త రాసింది కూడా లోకాయే. అయితే 24వ అధ్యాయంలో పునరుత్థానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి 2 విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని కలిగించాడు. 31వ వచనం, వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి అన్నాడండి. వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, మన కన్నులు తెరుస్తాడు, మన మనోనేత్రాలు వెలిగిస్తాడనమాట. మనం ఆయన గుర్తుపడతాం. మరి వారెందుకు గుర్తుపట్టలేదు? కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మీరు చదువుకోండి. అక్కడ ఏం రాయబడింది? ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా, చదువుదామా ఒకసారి చూడండి. వారెందుకు గుర్తుపట్టలేదు ప్రభువుని? మనం ఎందుకు గుర్తుపట్టగలుగుతున్నాం? మనం ఎందుకు గుర్తుపట్టగలుగుతాం అంటే, మన కన్నులు తెరవబడ్డాయి, మన మనోనేత్రాలు వెలిగించబడ్డాయి కాబట్టి మనం గుర్తుపడుతున్నాం. వారెందుకు గుర్తుపట్టలేదు? 3వ అధ్యాయం, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 14వ వచనం. 12 నుంచి చదవాలి, 14 చదువుకుందాం సమయ భావాన్ని బట్టి. మరియు వారు మనసు కఠినములాయెను, క్రీస్తునందు కొట్టువేయబడిన వారికి తేట పరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అన్నాడండి. ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథమును వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, గాని వారు హృదయములు ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుగు తీసివేయబడును. వారి హృదయాల మీద ఏముందంట? ముసుగే ఉన్నదంట. ఎందుకని? ధర్మశాస్త్రం చదివినప్పుడు వారు దేవుణ్ణి, ప్రభువుని చూడలేరు. కానీ మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారు కాబట్టి మన కన్నులు తెరవబడ్డాయి, వారు ప్రభువుని గుర్తుపట్టారంట. లేఖనాలు చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పుడు
పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ప్రభు కనబడుతున్నాడా? ప్రభు లక్షణాలు కనబడుతున్నాయా? ప్రభు దీనత్వం, ప్రభు ప్రేమ, ప్రభు తగ్గింపు, ప్రభు పరిశుద్ధత, ఆయన అడుగు జాడలు, ఆయన నిర్దోషత్వం, ఆయన దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన క్షమాపణ, ఆయన సహనం, ఆయన దీర్ఘశాంతం, ఆయన యొక్క సుగుణాలు నీకు కనబడుతున్నాయా? అయితే నీ కన్నులు తెరవబడినట్లే. లేదు లేదు లేదు, నాకు అక్షరాలే కనబడుతున్నాయి, అంతేకాకుండా అక్షరార్థమైన విషయాలే నాకు అర్థమవుతున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు నాకు బోధింపబడతలేదంటే మన కన్నులు తెరవబడలేదని అర్థం. యేసు ప్రభు వారి కన్నులు తెరిచాడు, ఆయన గుర్తుపెట్టారు. తర్వాత కింద కూడా మరొకసారి లేఖనములు గ్రహించినట్టు 45 వచనంలో గమనిస్తే వారి యొక్క మనసును తెరిచినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తే పేతురుకి ప్రభువు కన్నులు తెరిచాడు. కాబట్టి యూదులు ఎలాగూ ఆత్మను పొందారో, ఆత్మ ద్వారా కృప ద్వారా రక్షించబడ్డారో, అన్యులు కూడా అలాగే రక్షించబడతారన్న సంగతి పేతురుకు అర్థమైంది. మిగిలిన వారికి అర్థం కాలేదు. ఆ కారణాన్ని బట్టి వారు వివాదం రైపారు. కానీ పేతురు చెప్తున్నాడు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు, అపవిత్రుడు కాదు. కాబట్టి ఈ సంగతి మీరందరూ తెలుసుకోవాలి అని చెప్పాడు. మనం ఆయనను మన పితలైన మోయలేని కాడి వారి మీద పెట్టకూడదు అని చెప్పాడు. ఎందుకు ప్రవక్తలు కూడా చెప్పారు అన్న సంగతి తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అపోస్తల కార్యాల గ్రంథం 15వ అధ్యాయానికి వద్దాం. వారి మధ్య చెలరేగిన వివాదము దేనికి అంటే దుర్బోధ ఒకటి వ్యాపించింది. దానికి పరిష్కారం కొరకు వారు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేములో పెద్దలుగా ఉన్నవారు, స్తంభములుగా ఉన్నవారు ఉండగా దేవుని ఆత్మచేత పేతురు నిలబడి అన్యజనులను దేవుడు ఏర్పరచుకున్న రీతి, అన్యజనులకు దేవుడు ఏర్పరిచిన ఆ రక్షణ వారికి బోధించాడు. బోధించినప్పుడు ప్రవక్తల వాక్యాన్ని కూడా అక్కడ జోడించాడు. 15వ వచనంలో మనం గమనిస్తే, లేకపోతే 12, 13 కూడా చూద్దాం. అంతటా ఆ సమూహం అంతా ఊరుకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరింపగా ఆలకించాను. పైన ఏముంది? వివాదం ఉంది. ఇక్కడేముంది? వారు ఊరుకున్నట్టుగా రాయబడింది. అవును, విషయాలు చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పాలి, కానీ మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండాలి. కొందరు ఊరికే ఆకుండా ఏమాత్రం కూడా విరామం లేకుండా కేకలేసేవారుగా వివాదాన్ని కొనసాగించేవారు కూడా. కానీ వారు ఊరుకున్నారు. సంఘ పెద్దల కూడిక మరి మీ సంఘాల మధ్య జరుగుతూ లేదు తెలియదు, కానీ ఇక్కడ జరుగుతుంటది అనమాట. పెద్దల కూడిక అంటే గుద్దులు కూడిక అంటారు అనమాట. ఇక్కడ పెద్దల కూడిక అంటే గుద్దులు కూడిక అంటారు. అలా ఉన్నదా? కాదు కాదు కాదు. వారు ఊరుకున్నారు. పౌలు బర్నబా వాళ్ళు మాట్లాడుతున్నారు. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను ఇక్కడ యాకోబు పెద్దవాడుగా యేసు ప్రభుకి సకం సహోదరుడిగా లేచి పరిష్కారాన్ని తెలియజేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అవును ప్రియులారా, వాక్య అనుభవం కలిగిన వారు, లేఖన అనుభవం కలిగిన వారు లేఖనానుసారమైన పరిష్కారం తెలియజేస్తే అది మనకి నచ్చినా నచ్చకపోయినా ఏం చేయాలి? వెంబడించాలి. అది ఆశీర్వాదం. లేదు నాకు నచ్చినట్టు చెప్పలేదు అని మనం తిరగబడకూడదు. అవును, కొన్ని సందర్భాల్లో మనం మన ఆలోచనలు, మన తలంపులు, మన వ్యవహారాలు వాక్యానికి విరుద్ధంగా ఉండొచ్చు. కాబట్టి పేతురు చెప్పాడు, అన్యజనులను దేవుడు ఎలా చేర్చుకుంటున్నాడో యాకోబు దాన్ని ముద్రిస్తున్నాడు అనమాట. ముద్రించి ఒక పరిష్కారాన్ని వాక్య లేఖనాల్లో చెప్తున్నాడు. ప్రవక్తలు కూడా చెప్పారు కదా, ఆ లేఖనాలు అన్ని అక్కడ రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. 19వ వచనం, 15, 16, 17 వచనాల్లో లేఖనాలు పాత నిబంధనల గ్రంథంలో దేవుడు రాయించాడు. అన్యులు రక్షించబడతారన్న సంగతి వారు బోధించారు అన్న సంగతిని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 19వ వచనం చూడండి. 19వ వచనం, కాబట్టి అన్యజనుల నుండి దేవుడి వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక అన్నాడండి. వారిని ఏం చేయకూడదంట? కష్టపెట్టవద్దు అన్నాడు. అన్యజనుల నుండి దేవుని వద్దకు తిరిగేవారు ఉన్నారు, వారిని మనం కష్టపెట్టొద్దు, వారి మీద ఈ కాడి మోపొద్దు అని చెప్పి కొన్ని విగ్రహముల సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దాన్ని, రక్తమును విసర్జించుటకు
వారికి పత్రికలు రాసి పంపవాలని నా అభిప్రాయము అన్నాడండి. ఎంత బాగుంది చూసారా? మీరు ఎలా చేయని అంటలేదండి, ఇది నా అభిప్రాయం. పైన లేఖనాలు చూపించాడు, ఈ పరిష్కారం అయితే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను, ప్రభు నాకు ఇలాంటి ఆలోచించాడని వారు ముందు పెట్టాడు. వారందరూ ఏం చేశారండి? దాన్ని సమ్మతించారు. ఈ రోజుల్లో నా మాట అంతే అని వాళ్ళు ఉన్నారనమాట. దబాయిస్తారు, బడాయి అంటారు దాన్ని గోదావరి ప్రాంతాల్లో. దబాయింపులు కుదరదు. మన తోటి సహోదరుడిని గౌరవించడం, వారి మాటను కూడా వినడం, అది వాక్యానుసారంగా ఉందో లేదో పరిశీలించడం, లేనట్లయితే బ్రదర్ సహోదరుడా ఇది ఇలా లేదు అని వారితో మనం చెప్పడం సవవే. కానీ మనం చెప్పింది అందరూ వినాలనే ధోరణి చాలా మందిలో కనబడుతుంది. అది ఎంత భయంకరమైన స్వభావమో మీరు చూడండి. యేసు ప్రభుకి సహోదరుడు యాకోబు ప్రభువుని, పునరుద్ధరుడైన ప్రభువుని నేరుగా చూసిన వాడు. ఇది నా అభిప్రాయం అని చెప్తున్నాడు. ఏంటంట? అవును, యూదులకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అన్యులు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వాళ్ళ గ్రంథు పిసిరేదాన్ని, విగ్రహాలని, లేకపోతే అలాంటి వాటిని జాగ్రత్తను విడిచిపెట్టి వారు పరిశుద్ధంగా ఉండాలి, ప్రభు కూడా వారు పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. అదే విషయాలు కొంచెం బహిరంగంగా వారు దాన్ని తేటపరచాలన్న సంగతిని యాకోబు తెలియజేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఇది నా అభిప్రాయము అని చెప్పాడు. 21వ చెప్పునే, ఎలా అనగా సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుకోవటం వలన మునుపటి తరముల నుండి అతని నియమములను ప్రకటించువారు ప్రతి పట్టణంలోనూ ఉన్నారని చెప్పాను. అప్పటికి ధర్మశాస్త్రమే బోధించబడేది, ధర్మశాస్త్రమే ప్రకటించబడేది, ధర్మశాస్త్రమే చదవబడేది. యూదులకు అదే అలవాటుగా ఉన్నది అన్న మాట మనం గమనిస్తున్నాం. ఇప్పుడు చూడండి 22. అప్పుడు సహోదరులో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యోధాను, శీలాను తమలో ఏర్పరచుకొని పౌలుతోను బర్నబాతోను అంత్యోక్యకు పంపుటకు యుక్తమైన అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను అన్న మాట రాయబడింది. ఇప్పుడు ఇది సంఘమంతటికి తోచింది. ఇది సహోదరులందరికీ ఆ అభిప్రాయము, ఆ నిర్ణయం మంచిదిగా కనబడింది. అవును ప్రియులారా, స్థానిక సంఘములో పెద్దల కూడిక దేని నిమిత్తం పెట్టాలి అని అంటే, దుర్బోధ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెద్దలు సమావేశమై ఆ దుర్బోధను ఖండించాలి. సంఘంలో పులుపు ఏదైనా చేరితే ముద్దంతా పులి చేయబడుకున్నట్లుగా సంఘం ఏం చేయాలి? కూడుకోవాలి. ఎవరైనా ఒక సహోదరుడు వ్యభిచార సంబంధమైన పాపంలో కానీ, లేకపోతే అనైతికమైన పాపంలో కానీ ఉన్నప్పుడు ఒకరుగా వెళ్ళి చెప్పాలి, ఇద్దరుగా వెళ్ళి చెప్పాలి, లేకపోతే సంఘం అంతా కూడుకోవాలి. కూడుకుని ఆ విషయమై పెద్దలు సరైన నిర్ణయం చేయవలసిన వారు ఉన్నారు. అపోస్తుల కార్యాల గ్రంథములో సంఘ నిర్వహణకు పెద్దలు చాలా ప్రాముఖ్యమైన వారు అన్న సంగతి 15వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం వారు చేశారు. రక్షణ కృప ద్వారానే తప్ప ధర్మశాస్త్రం ద్వారా కాదు అని ధర్మశాస్త్రాన్ని అనుసరించే యూదులే చెప్పారు. పౌలు, బర్నబా దాని విషయమై వారితో వివాదం ఉన్నప్పటికీ కూడా దాని విషయమై పరిష్కారం పొందిన వారుగా ఈ యొక్క అంశాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి ప్రియులారా, వివాదాలు, సమస్యలు మన సంఘాల్లో రావడం సహజం. కానీ వాటిని పరిష్కరించగలిగిన వాక్యానుసారమైన పెద్దలు సంఘాల్లో ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆ విధంగా మనము దేవుని ఆత్మచేత పరిష్కారాలు తెలియచేసినట్లయితే సంఘాలు అభివృద్ధి పరచబడతాయి, సంఘాలు భద్రపరచబడతాయి, సంఘాలు దేవునికి మహిమకరంగా సాగుతాయి. ఉన్నారు అలాంటి పెద్దలు, దేవునికి మహిమ కలిగిన గాక. కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు భారం కలిగిన వారు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవారు, సంఘము క్షేమం కొరకు త్యాగం చేసేవారు, వాక్యం ప్రకటించేవారు, నిందలు పడేవారు, బాధించబడేవారు, దూషించబడేవారు ఉన్నారు. అదే సందర్భంలో పిలుపు లేని వారు బలవంతంగా బై ఫోర్స్, వరం లేని వారు పెద్దలుగా ఉండి సంఘాలను పీడించేవారు, పాడు చేసేవారు కూడా ఉన్నారు. అయితే దేవుని సత్యం ఏంటంటే ప్రతి స్థానిక సంఘానికి పెద్దలు ఉండాలి. ఆ స్థానిక సంఘం యొక్క సమస్యలను ఆ పెద్దలు పరిష్కరించాలి. ప్రతి స్థానిక సంఘము దాని స్వయం పాలన, స్వయం పోషణ కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఒకవేళ వాక్యానుసారమైన పరిష్కారాలు కొంత ఏదైనా సందేహం ఉంటే వాక్య అనుభవం కలిగిన వారితో మనం చర్చించడం తప్పులేదు. వారు కూడా
ఇది మా అభిప్రాయం అనే చెప్పాలి తప్ప, ఇది దేవుని లేఖనాలని చెప్పాలి కదా తప్ప, మీరు ఇదే వినండి, ఇదే పాటించండి, లేకపోతే పొండి అనడానికి అవకాశం లేదు. వాక్యాన్ని చూపించాలి, వాక్యాన్ని ఆధారాలతో వారు ఎదుట ప్రతిపాదించాలి, నిర్ణయం వారికి విడిచిపెట్టాలి. ఎందుకంటే ప్రతి స్థానిక సంఘము స్వయం ప్రతిపత్తి కలిగిన సంఘము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. అందరికీ వందనాలండి. ఒక చక్కటి సందేశము, దాన్ని అనుసరించి మనం ఆఖరి ప్రార్థన రెడ్డమ్మని ఉన్నాడు, ప్రార్థన చేస్తాం. యుగముల మా తండ్రి, జీవాధిపతి అయిన మన తండ్రి ప్రభు, మీ స్తోత్రాలు. మీ దయచొప్పున మీ దాసుని సంఘ సత్యాలు, సంఘాల్లో సమస్యలు వచ్చినప్పుడు మా తండ్రి పౌలు గారు ఏ పద్ధతిలో ఎలాంటి నాయన లేఖనాల ద్వారా నాయన మా ప్రభు వాటిని పరిష్కరించారో మీ దాసునితో స్పష్టంగా మాట్లాడారు. మీకు స్తోత్రాలు. అవి నాయన మాకు మాదిరిగా ఉండటానికి కూడా మీరు సహాయం చేయండి ప్రభు. మీ స్తోత్రాలు చెల్లిస్తూ అలాగనైనా మా తండ్రి సంఘాలని నిలబెట్టే విషయంలో మా వంతు బాధ్యతను మేము పెద్దలుగా నిర్వహించడానికి సహాయం చేయమని అధ్యక్షత వహించిన పెద్దలు మా ప్రియులు పాలన్ గారిని బట్టి, ప్రియులు బర్నబాస్ గారిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి వాక్య సత్యాలు, సంఘ సత్యాలు మా తండ్రి, సంఘాలలో పరిష్కారాలు తేటగా మీ దాసులతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ దయలో జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెడ్డమ్మ గారు